ఉంది ఒక పాట ఉంటుంది. కాబట్టి తేనెల తేటల మాటలు అంటే నీ మాటలకి పాటలు తోడేని అనుకో కమ్మనైన తేనెలాగా ఉంటుంది. కాబట్టి ఆ తేనె నీలోనే ఉంచుకుంటే ఎట్టాగా, కొంచెం తేనె ఎవరికైనా పెట్టారనుకోండి వద్దంటారా, వద్దంటారు. కాబట్టి నువ్వు చిన్న పాట పాడినా మరి దేవునికి మహిమ. పాటల ద్వారా నీకు ఏమొచ్చిందంటే అద్భుతమైనటువంటి సంపాదన కూడా వచ్చింది. అర్థమైందా? దేవుని పాటలు పాడితే ఎక్కడికి వెళ్తామంటే పాటలు పాడుతూ ఉంటే పాటలు పాడుతూ పయనం సాగాలని ప్రతిపాడు గారు పాట పాడారు, పాటలతోనే పయనం సాగాలి అని. కాబట్టి పయనం ఎలా సాగాలి? తెల్లారులేస్తే నీతిమంతుడు సంతోష గానములు చేయనంట. మరి కాబట్టి నీతిమంతులుగా జీవించే బిడ్డలు, దేవుడి కొరకు జీవించే బిడ్డలు అందరూ కూడా ఏ కష్టం వచ్చినా కూడా భయపడకూడదు, బాధపడకూడదు. ఎలా ఉండాలి అంటే సింహం వలె ధైర్యంగా ఉండి, ఆనాడు అపోస్తలులైన పౌలు శీలలు చెరసాలలో ఉండి ఏం చేశారంటే పాటలు పాడారు. పాటలు పాడి వాళ్ళ స్థితి మారిపోయింది, ఎదుటి వాళ్ళ స్థితి కూడా మారిపోయింది. కాబట్టి సూర్యనారాయణ గారిని పాట పాడయ్యా అంటే పాడను అంటున్నారు. కాబట్టి పాటలతోనే జీవితం సాగాలి, కానీ పాటలు ఆగిపోకూడదు. కాబట్టి పాటలు ఆగిపోతే హృదయంలో మాంద్యత్వం ఏర్పడిందని అర్థం. నువ్వు పాడలేకపోతున్నావు, మౌనంగా ఉన్నావు అంటే నీవు సాతాను వశంలో ఉన్నావు. కాబట్టి అందుకని నువ్వు పాడలేకపోతున్నావు. కాబట్టి దేవునికి ఇప్పటికైనా కానీ పాట పాడే శక్తి నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే పాటలో అంత శక్తి ఉంది. పాట పాడితే రాగాలు తీస్తే రోగాలు పోతాయి అంట. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు కూడా సత్యమే. కాబట్టి సత్యవాక్యాన్ని మనం నమ్మాలి. పాటలు జీవపు ఊటలు. కాబట్టి నీ జీవితంలో పాటలు పాడుతూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు.